హలో నమస్తే అండి. క్లైమేట్ మారింది. చలిగాలులు మొదలైనాయి. దీంతో పాటు ప్రజలు సఫర్ అయ్యే అవకాశం జ్వరంతోటి మెండుగా ఉన్నాయి. ఎందుకొస్తుందనే తెలుసుకునే లోపు ఆ జ్వరాలనేవి అటాక్ చేస్తూనే ఉంటాయి. కారణం ఏందంటే ఇప్పుడు చెప్పిన చలిగాలులు కావచ్చు, చలి పెరగటం వల్ల కావచ్చు. చలి ఎంటర్ అయ్యే ముందు మనలో కొన్ని లక్షణాలు కనపడుతూ ఉంటాయి. దాన్నే జ్వరం, చలి జ్వరం, కోల్డ్, ఇవన్నీ ఒక వైరస్కి సంబంధించిన విషపు జ్వరాలు అని మాత్రం అంటాం. కానీ ఇది సహజంగా ఈ విషపు జ్వరాలు అనేవి, వైరల్కి సంబంధించిన జ్వరాలు అనేవి 3 రోజుల నుంచి మినిమం వారం రోజుల వరకు ఉంటాయి. మీరు ఎలాంటి ఇంజెక్షన్ చేసినా సరే, ఎలాంటి యాంటీబయాటిక్స్ చేసినా సరే, పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకున్నా సరే, ఏం చేసుకున్నా సరే మీకు వారం వరకు మాత్రం చలితో జ్వరం రావటం, జలుబు చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయంటే వైరస్ ప్రభావం. ఈ వైరస్ వారం రోజుల దాకా సఫర్ అవుతూనే ఉంటారు. తాత్కాలికంగా మీరు పారాసిటమాల్ అనే మందు వాడటం వల్ల సహజంగా 3 రోజుల నుంచి 4 రోజులకి జ్వరాలు అనేవి పూర్తిగా కంట్రోల్ అవుతాయి. అయితే మీరు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. చలిగాలులకు పోకపోవటం, ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే క్యాప్ పెట్టుకోవటం, తలకి మాస్క్ ధరించటం, చేతులకి గ్లౌస్ వేసుకోవటం, తర్వాత గోరువెచ్చటి స్థానం ఆశ్రయించటం, జలుబుకి సంబంధించినవి ఉంటే కొంచెం ఆ జలుబు ట్యాబ్లెట్స్ వేసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటే మాత్రం వైరల్ ఫీవర్స్ ఒక 3 రోజుల నుంచి 4 రోజుల కల్లా కంట్రోల్ అవుతుంది. అలాగే జ్వరం వారం నుంచి కంట్రోల్ కాలేదు అంటే మాత్రం అది సెకండరీ ఇన్ఫెక్షన్స్. అది మనం పరీక్షలు చేస్తూ ఉంటే రక్త పరీక్షలు కానీ ఏమన్నా, అప్పుడు మాత్రమే మీకు సరైన నిర్ధారణ జరుగుతూ ఉంటుంది. అంటే రక్త పరీక్షల్లో టైఫాయిడ్ కావచ్చు, మలేరియా సంబంధించిన ఏమైనా కావచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లోపల జీర్ణాశయ సమస్యలు కావచ్చు, అరుదుగా మోషన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఆ ఇన్ఫెక్షన్స్లో బ్లడ్ టెస్ట్లో తేలుతాయి. కాబట్టి మనం సరైన నిర్ధారణతోటి అలాగే డయాగ్నోస్ చేసి మనం మంచి మెడిసిన్స్ సిఫార్సు చేసుకునే అవకాశం ఉంది. అది ఎవరు చేయాలి అంటే మెడిసిన్స్ చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్ నుంచి ఆ పైన. ఏదైనా సరైన ఇంజెక్షన్స్ చేయాలి అనుకుంటే క్వాలిఫైడ్ దగ్గర చేయించుకోవటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫ్లూ ఫీవర్స్లో ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ ఏదన్నా గబుక్కన యూజ్ చేస్తే మాత్రం ఏదన్నా షాక్ తగిలే అవకాశాలు ఉండొచ్చు. లేదన్నా వేలల్లో ఒకళ్ళకి ఇద్దరికి రియాక్షన్స్ లాంటివి రావచ్చు. అందువల్ల ఇంజెక్షన్స్ వల్ల ప్రయోజనం అయితే ఏం లేదు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ అన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఇంజెక్షన్స్ మొదలు పెడతారు. ఆ ఇంజెక్షన్స్ వల్ల తగ్గుతుంది అంటేనే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఎలాంటి భయం పడాల్సినంత అవసరం లేదు. మామూలు ఫ్లూ జ్వరాలకి మీరు అంత యాంటీబయాటిక్స్ కూడా, స్టెరాయిడ్ లాంటి మెడిసిన్స్ కూడా వాడాల్సినంత అవసరం లేదు. పూర్తి జాగ్రత్తలు తీసుకొని విశ్రాంతి తీసుకుంటే మాత్రం ఓన్లీ 3వ రోజుకి పారాసిటమాల్ వేస్తేనే తగ్గే అవకాశాలు ఉంటాయి. కనుక తొందరపడి
ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ అనవసరంగా యాంటీబయాటిక్స్ కానీ వాడి మీ శరీరాన్ని రెసిస్టెన్సీ పవర్ తగ్గించుకోవటం చేయొద్దు దయచేసి. అనుభవం ఉన్న వైద్యుల దగ్గర మాత్రం సలహాలు తీసుకొని మీ ఇష్టం వచ్చిన క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్ళి సరైన రీతిలో వైద్యం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.